గమనించిన సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను అరికట్టాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం అని చెప్పి మరి యాడ్ ఇవ్వడం జరిగింది. ఏఎన్ఎన్లో జర్నలిజానికి సంబంధించి ఇప్పటికే కొన్ని గ్రూపులకి కోర్సులు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మరి కొన్ని గ్రూపులు జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జర్నలిజంలో మీరు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు జర్నలిస్ట్ కావాలని నిజంగా దాని మీద మీకు బాధ్యత కలిగిన జర్నలిస్ట్గా మీరు ఎదగాలనుకుంటే మీకు ఏఎన్ఎన్ జర్నలిజం స్కూల్ అనేది మీకు ఇన్వైట్ చేస్తుంది. కంపల్సరీ రానున్న రోజుల్లో ఒక గొప్ప జర్నలిస్ట్గా మిమ్మల్ని తీర్చిదిద్ది బయటకు పంపడానికి ఏఎన్ఎన్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏఎన్ఎన్ జర్నలిజం స్కూల్లో జాయిన్ అవ్వండి. మీరు ఒక మంచి పరిపూర్ణమైన జర్నలిస్ట్గా బయటకు వెళ్ళండి. రైట్, ఇక నెక్స్ట్ సజావుగా ఆర్కేపీ ఓసీపీ దశ 2 పర్యావరణ ప్రజా విచారణ. హాజరైన పర్యావరణ ఇంజనీర్లు, జిల్లా అదనపు కలెక్టర్, నామమాత్రంగా కొంతమంది ఆందోళన. అధిక సంఖ్యలో హాజరైన వివిధ కార్మిక సంఘాల నేతలు. రైతాంగం పండించిన పత్తి పంటను కొనుగోలు చేయాలి, కౌలు రైతు పంటను కొనాలి, తన పేరుతో కోత విధించారు. బీజేపీ నేత కొయ్యల ఏమజ్జి డిమాండ్ చేశారు. ఇక ఇంపార్టెంట్గా ఇవన్నీ చూసుకున్నాం. పంచాయతీ ఎన్నికలకు రోజు సెలవులు. మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ కరి. ఇక ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే అక్కడ కంపల్సరీ సెలవు ఇవ్వాల్సింది, ఎందుకంటే తమ ఓటు హక్కుని ఎవరైనా వినియోగించుకోవాలి. అది సెలవు దినం అయ్యి ఉంటేనే కంపల్సరీ ఉంటుంది. న్యాయం జరుగుతుందని ప్రజలకు భరోసా కొనసాగించాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. రైస్ మిల్లర్లు ధాన్యంలో తరుగును తీయొద్దు అని చెప్పి కూడా మరి అధికారులు చెప్తున్నట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు. మనం ఇందాకనే చెప్పుకున్నాం. మరి ఆదిలాబాద్లో అత్యంత బలంగా రోజు రోజుకు బలం పెంచుకుంటూ, తన బలాన్ని పెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర అయితే కొనసాగుతుంది. దీనికి ఆద్యులు మరి అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఆయన ఆధ్వర్యంలో నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అప్రతిహాసంగా ముందుకు దూసుకుపోతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే గత 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా వర్క్ చేస్తూ మరి లోకల్గా కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ నిరంతరం అన్నదానం చేస్తూ ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ తన మార్కుగా సృష్టించుకున్న కంది శ్రీనివాసరెడ్డి మరి అత్యంత బలీయమంగా ఎదుగుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో విజయ తీరాలకు చేర్చాలని కంకణం కట్టుకున్నట్టుగా కూడా మనకు తెలుసు. అదేవిధంగా ఈరోజు ఆదిలాబాద్లో మరి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న వేళ కంది శ్రీనివాసరెడ్డి మరి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ ఏకం చేయటం, మరి అక్కడ ఆ సభ సక్సెస్ అయ్యేటట్టు చూడటం ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద చెప్పారని కూడా ప్రచురించారు. హిందూ దేవతల జోలికి వస్తే ఊరుకోం. బీజేపీ వరంగల్ జిల్లాలో అధ్యక్షులు గంట రవికుమార్ ఆందోళన చేపట్టారు. సో ఎవరైనా కూడా దేవతలు దేవుళ్ళ గురించి మాట్లాడకూడదు. అది ఒకరికి సంబంధించి ఒకరికి బాధ కలుగుద్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా మాట్లాడుకోని పరిస్థితి, కానీ ఒక రకంగా మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా వక్రీకరించడానికి ఇంకొక రాజకీయ నాయకులు బీజేపీ వాళ్ళు రెడీలో ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి స్వార్థపూరిత రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకి మేలు చేసే రాజకీయాలు చేయాలని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. కానీ అలాంటివి ఉంటున్నాయా అంటే ప్రస్తుతం మనం చూస్తున్నామా? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా మనం అన్న మాట ఒకటైతే దానికి విపరీతార్థాలు తీసి రకరకాలుగా చేసి బద్నాం చేయడానికి రెడీగా ఉంటున్నారు. కానీ ఏం అన్నాము, ఎందుకు అన్నామని కానీ ప్రజలైతే గమనిస్తున్నారు. ప్రజలకి తెలుసు ఏం జరుగుతుంది అనేది, ప్రజలకు తెలుసు అనుకుంటారు రాజకీయ నాయకులు. మేమేం చెప్తే ప్రజలు